నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. నిజామాబాద్లో దీపావళి సందడి నెలకొంది. దీపావళి అంటేనే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది చిచ్చుబుడ్లు, బాంబులు ఇట్లాంటివి. ఆ నిజామాబాద్లో పాలిటెక్నిక్ గ్రౌండ్లో అయితే ఈసారి పెద్ద మొత్తంలో 50 స్టాళ్ళని ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు 50 స్టాళ్ళు కూడా మొత్తం ప్రతి ఒక్క స్టాల్ దగ్గర అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి నిబంధనలు అయితే కనిపిస్తున్నాయి. మన నిబంధనల ప్రకారం అయితే ఆ డ్రమ్ము కావచ్చు, దాని ఫైర్కి సంబంధించిన సేఫ్టీ అయితే కనిపిస్తుంది. మొత్తానికి సిటీకి దూరంగా ఉండే విధంగా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రతి సంవత్సరం దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఇట్లాంటి విక్రయాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం 50 షాపులు అయితే ఇక్కడ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి 50 షాపులకు సంబంధించి ఇప్పటికే అధికారుల పర్యవేక్షణ సైతం కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే జనావాసాలకు దూరంగా ప్రతి ఒక్క దీపావళి పండుగ ప్రతిసారి కూడా జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటారు అధికారులు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని కిషన్గంజ్లో సైతం ఇప్పటికీ కొన్ని షాప్స్ అట్లా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు మాధవ్ నగర్ బైపాస్లో మరికొన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ వ్యాపారులు ఇక్కడ స్టాల్స్ వేసుకొని అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. నగరంలో ఉన్నటువంటి ప్రజలైతే పెద్ద మొత్తంలో ఉన్నటువంటి షాప్స్ దగ్గర కొనుగోలు చేస్తున్నటువంటి క్రమంగా చెప్పచ్చు. దీపావళి అంటేనే పిల్లలకి మరీ సరదాగా ఉంటాయి. మరి ఆ చిచ్చుబుడ్లు కావచ్చు, సురుసురు బత్తులను ఇట్లాంటివన్నీ కూడా కొనుగోలు చేసి పిల్లల చేత తల్లిదండ్రులు ఈ పండగని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ సందడి అయితే నెలకొంది. ఈరోజు రేపు 3 రోజుల పాటు జరిగే దీపావళి పండుగకు సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. చకచక వ్యాపారాలు పెద్ద మొత్తంలో సేల్ అవుతున్నటువంటి క్రమంగా చూడొచ్చు. మాట్లాడదాం, వ్యాపారస్తులు ఉన్నారు, మరి ప్రజలు కూడా ఇక్కడ కొనుగోలు ఆసక్తిగా చూపిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు భయ్య? బ్రదర్ మేము వచ్చింది న్యాల్కల్ నుండి వచ్చినాం బ్రదర్. ఎట్లా ఉంది ఈసారి దీపావళి? బాగానే ఉంది బ్రదర్. ఎట్లా రేట్స్ ఎట్లా ఉన్నాయి? రేట్స్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి. నా కొరకు కాకుండా మా పిల్లల కొరకు తీసుకుంటున్నా అంతే. ఏం తీసుకుంటున్నా పిల్లల కోసం? క్రాకర్స్ ఇంకేం తీసుకుంటాం బ్రదర్. మీరు కాల్చారా? నేను కాలుస్తా కానీ తక్కువ. ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం. ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం. ఒకటి పర్యావరణం సంబంధించి మాట్లాడితే కూడా ఈ పర్యావరణాన్ని అంటే కొన్ని దానికోసం అంటే నేను ఏదైనా చేయగలుగుతాం కానీ పిల్లలు కదా అలాగే ఎంత అయిపోయినా వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. పండగ అంటే ఖచ్చితంగా బాంబులు అనేటి సాంప్రదాయంగా వస్తుంది. కాకుండా ఎట్లాంటి కొనుక్కుంటున్నారా అని వాళ్ళకి పిల్లలకి కిడ్స్ కోసమే. నా కోసం పెద్ద బాంబులు అంటే ఏం కాదు, స్మోక్ వచ్చేటివి కాకుండా కొంచెం మనకి ఫ్రెండ్లీ ఎకో ఫ్రెండ్లీ ఏవైతే ఉంటాయో అవే తీసుకుంటున్నాం. ఎట్లా వ్యాపారాలు ఎట్లా నడుస్తున్నాయి బ్రదర్? చాలా బాగున్నాయి బ్రో. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ సేల్స్ చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం అయితే బాగానే మేము చూస్తున్నాం, చాలా మంది వస్తున్నారు ఈ సంవత్సరం. అంటే ఇప్పుడు ఒక్కొక్క షాప్ ఎంత పెట్టుకొని అసలు ఈ వ్యాపారం చేయొచ్చు అంటే ఎన్ని వేలల్లో ఉంటుందా, మన లక్షల్లో పెట్టి ఉంటుంది? ఒక్కొక్క షాప్లో మినిమం 4 to 5 lakhs స్టాక్ ఉంటుంది. రోజు ఒక 2 లక్షలు, ₹1,00,000 అట్లా గిరాక్ అవుతుంది 4 days. 4 రోజుల పాటు అంటే మొత్తం అంతా స్టాక్ అంతా అయిపోతుంది కంపల్సరీ అయిపోతుంది. మిగిలిన స్టాక్ ఉంటే ఏం చేస్తారు? మాక్సిమం అయితే ఎవరికి మిగలదండి. ఒకవేళ మిగిలితే ఆ నెక్స్ట్ డే మళ్ళీ కార్తీక పూర్ణం వస్తుంది కదా, అప్పటి వరకు అయిపోతుంది. అప్పుడు అమ్ముకోవచ్చు, లేదంటే ఇంట్లో కొంతమంది పెట్టుకుంటారు నెక్స్ట్ ఇయర్ అమ్మొచ్చు అని చెప్పి. కానీ మాక్సిమం అయితే మిగలదు, ఎవరికి మిగలదు. చాలా డిమాండ్. మొత్తం నిజామాబాద్ మొత్తం ఇక్కడే కొనుక్కుంటారా, మరి ఇంకా ఎక్కడైనా వెళ్తారా? నిజామాబాద్ మొత్తం ఇక్కడ వన్ అండ్ ఓన్లీ గ్రౌండ్ పాలిటెక్నిక్ గ్రౌండ్లోనే 50 షాప్స్ ఉంటాయి. నిజామాబాద్ మ్యాక్సిమం అంటే విత్ లైసెన్స్ తోటి లీగల్గా నడిచే షాప్స్ అంటే మా పాలిటెక్నిక్ గ్రౌండ్ షాప్సే. మిగతా బయట రోడ్లపైన వితౌట్ లైసెన్స్ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా పెడతారు, బట్ అవి నడవవు తక్కువ. అంటే దీంట్లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి, లో క్వాలిటీ అని, హై క్వాలిటీ అని. మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మా గ్రౌండ్లో ఉన్న వాళ్ళం. కొన్ని మాధవ్ నగర్ బైపాస్లో కూడా పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి, వాటిని ఏమంటారు మరి? అంటే వాళ్ళు హోల్సేలర్స్, అంటే వాళ్ళు 365 days అమ్మే షాప్స్ అవి. మేము ఓన్లీ సీజనబుల్, ఓన్లీ జస్ట్ 4 days అమ్ముతాము. వాళ్ళు కూడా తక్కువ రేట్లోనే ఇస్తారు, కాకపోతే వాళ్ళు 365 days లైసెన్స్ హోల్డర్స్ వాళ్ళు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు, మరి ఎట్లా ఈసారి ఏమేమి కొంటున్నారు? ఏం కొంటున్నాం అంటే ఇక్కడ నియర్గా ఉంటాము. ఇక్కడ వాళ్ళకి గన్ తీసుకున్నాను, మా అకే వాళ్ళ పిల్లలు వాళ్ళతో పాటు చిల్ ఎంజాయ్ ఇన్ ఫెస్టివల్. అంటే పిల్లలతోటి కాల్పిస్తుంటారు వాళ్ళకి, ఎందుకంటే చిచ్చుబుడ్లు కానీ ఏమైనా కొన్ని ప్రమాదకరంగా ఉంటాయి కదా. దగ్గరలోనే ఉండి మేము అంటే చూసుకుంటూ వాళ్ళతో క్రాకర్స్ ఎన్ని ఇయర్స్ అంటే ఎవ్రీ ఇయర్స్ కొనుక్కుంటారు? ఎవ్రీ ఇయర్స్ లాట్ ఆఫ్ ఫన్ ఫెస్టివల్స్ ఆఫ్ లైట్స్. ఇట్లా రేట్స్ పరంగా చూస్తే ఎట్లా ఉన్నాయి మరి? కాస్ట్ ఎక్కువనే ఉంది, బట్ తప్పదు కదా సార్. ఓకే, రీజనబుల్ గానే ఉన్నాయి. అందరూ మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి బాగానే ఇస్తున్నారు. ఎక్కడ లోకలేనా? ఎంత ఖరీదు చేస్తూ ఉంటారు అంటే పండగకి ఇంత అమౌంట్ కొనుగోలు చేయాలన్నట్టు ఏమైనా ఉంటుందా? అట్లేం లేదు, పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు అడిగే వాటి అన్ని బట్టి ఉంటుంది రీజన్. అవి చిన్న చిన్న ప్లేయింగ్ క్రాకర్సే కదా మేము కొనుక్కునేది. 2000-3000 అయితే మినిమం అవుతాయి ఖచ్చితంగా. పిల్లలతో పాటు మొత్తం ఫ్యామిలీ అంతా కలుస్తారు అంతే. అవును, అందరం కలుస్తాం. నువ్వు ముందు
చెప్పు హ్యాపీ దివాళీ చెప్పు. ఎట్లా నడుస్తున్నాయండి? సేల్స్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి. ఓవరాల్గా ఫర్ ఇయర్ ఎంత వరకు మీరు టార్గెట్ పెట్టుకుంటారా, లేకపోతే ఎంత సేల్ అవుతుంది అని అనుకుంటారు? టార్గెట్ ఏం లేదు, ఈ పార్టీకి మాకు ఒక 25% అన్న సేల్స్ కావాలి. కాకపోతే ఈసారి చాలా లేట్ అయింది, ఇప్పుడిప్పుడే సేల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈసారి ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ గ్రౌండ్లో అందరూ కలిసి 50 షాప్స్ వాళ్ళు లక్కీ డ్రా పెట్టారు. ఇక్కడ ఏంటంటే మీకు ఎన్ని రకాల వెరైటీస్ కావాలన్నా కూడా ప్రతి ఒక్క వెరైటీ దొరుకుతుందండి. ఇవన్నీ 50 షాప్స్ ఉన్నాయి, మొత్తం నిజామాబాద్ అంతా ఇక్కడే కొంటారు. అది ఎట్లా అంటే ఇప్పుడు ఏమైనా క్వాలిటీ ఏమైనా మెయింటైన్ చేస్తారా? మరి పోయినసారి కంటే ఈసారి ఇట్లా క్వాలిటీస్ ఏమన్నా మెయింటైన్ చేస్తారా? ఎట్లా ఉంటుంది? ఇక్కడ అన్ని రకాల బ్రాండ్స్ ఉంటాయి, కాకపోతే ఇండియా మేడ్ మాత్రమే ఈ ఇక్కడ స్పెషల్ అండి. అన్ని లాస్ట్ ఇయర్ అట్లా ఏముండదు, అంతా ఫ్రెష్ స్టాకే ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు పిల్లలు ఏమి ఇష్టంగా తీసుకుంటారు? ఏమైనా కొత్త కొత్త వెరైటీస్ ఏమైనా అందుబాటులోకి వస్తాయి? ఈసారి చాలా వెరైటీస్ వచ్చాయి, అన్ని రకాలు ఫ్యాన్సీ ఉంటాయి మా దగ్గర. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి. ఎవ్రీ టైం ఇక్కడనే కొనుక్కుంటాం రాజు దగ్గర. రేట్లు కూడా రీజనబుల్ ఉన్నాయి, లోకల్ బ్రాండ్ ఉంది, చాలా బాగున్నాయి. పాత ఏం లేవు, అన్ని కొత్త అయితే మాకు ఇస్తున్నారు. మరి బాగా చాలా బాగుంది. క్వాలిటీ విషయంలో బాగుంటాయి ఇక్కడ. క్వాలిటీ విషయంలో బాగుంది. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడనే కొంటాం రాజు దగ్గర, చాలా బాగున్నాయి. నిజామాబాద్లో 2-3 కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది పాలిటెక్నిక్ కావచ్చు, పక్కన ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ కావచ్చు, బైపాస్, ఇక్కడ అన్ని చాలా. అంటే ఎక్కడ ఎక్కువ రష్ ఉంటారు? ఇక్కడనే పాలిటెక్నిక్లో మేము చూసిన మట్టుకు అయితే ఇక్కడనే ఉంటారు. మేము లోకలే ఉండేది ఇక్కడ కంటేశ్వరే, ఇక్కడనే ఎక్కువ రష్ ఉంటారు పాలిటెక్నిక్లోనే. ఎట్లా ఏర్పాట్లు మొత్తం 50 షాపులు ఏర్పాటు చేశారు, గిరాకులు ఎట్లా ఎట్లా వస్తున్నాయి? మరి ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి మీ స్టాల్స్ ఇక్కడ? నమస్కారం అండి, నా పేరు ప్యాడి సంతోష్ కుమార్ అండి. నేను మన పాలిటెక్నిక్ గ్రౌండ్ క్రాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. గత 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడ పాలిటెక్నిక్ గ్రౌండ్లో క్రాకర్స్ పెడుతున్నామండి. ప్రతి షాపుకి 50 షాపులకి ప్రభుత్వ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అనుమతులు తీసుకొని వాటర్స్ కానీ, ఫైర్ ఎగ్జిస్టర్స్ కానీ, ఇసుక కానీ, అండ్ దీనికి సంబంధించిన ఎలక్ట్రికల్ ఇచ్చే వాళ్ళ నుంచి లైసెన్స్ హోల్డర్స్ కానీ ప్రతి ఒక్కటి అన్ని విధాలుగా గవర్నమెంట్ నామినల్స్ ఏమున్నాయో దాని ప్రకారం పాటించుకుంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ స్టాల్స్ ఏర్పాటు చేసామండి. కస్టమర్ ఎట్లా, కొనుగోలుదారులు ఏమంటున్నారు, ఎట్లా ఆసక్తి చూపిస్తున్నారు? ఈసారి సీజన్ మొత్తం ఎంత మీరు టర్న్ ఓవర్ చేస్తారు? అంటే కొనుగోలుదారులు ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవ్వలేదండి, ఎందుకంటే ఫెస్టివల్ సో మండే ఉంది కాబట్టి మేబీ రేపు సండే నుంచి కొంచెం చాలు కావచ్చు అని అనుకుంటున్నాము. ఇక్కడ మా దానికంటే బయట సిచ్యువేషన్లలో పెట్టిన కేజీ సేల్కి కొంచెం కస్టమర్లు ఇదవుతున్నారు, కానీ కేజీ సేల్ ముసుగులలో మోసపోవద్దని మేము ప్రతిసారి చెప్తున్నాము. సరే, ఇక్కడ వాళ్ళు నాణ్యమైన టపాకాయలు, కంపెనీ మంచి బ్రాండెడ్ టపాకాయలు కావాలని వచ్చే వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తారండి. టర్న్ ఓవర్ అనేది ప్రతి షాపుకు, అంటే అతని కెపాసిటీ 1,00,000 రూపాయలు కొనుగోలు చేస్తాడా, లేకపోతే 1,50,000 చేస్తాడా అని ఒక షాప్ మీద డిపెండ్ అయ్యి తన రిలేషన్షిప్ కానీ తనకున్న కమ్యూనికేషన్స్ మీదకి వెళ్ళి కానీ తెచ్చుకుంటారండి. ఇప్పుడు కేజీ సేల్ అంటే అది ఎక్కడ? కేజీ సేల్ అంటే మనం ఎక్కడ ఇస్తున్నారు? మరి ఏమేమి ఉంటాయి అసలు కేజీ సేల్ అంటే? కేజీ సేల్ అంటే పొటాషియం క్వాంటిటీ తక్కువ ఉంటుందండి. ఆ కింద మట్టి అనేది ఎక్కువ పెట్టేసి కొన్ని లోకల్ మేడ్స్ ఉంటాయి కొన్ని కంపెనీస్, అక్కడ ఏంటంటే నాణ్యత ఉన్నాయి, అవి వాళ్ళకి వెయిట్ కావాలి. ఆ వెయిట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తాడు ఉంది, తాడు లైట్ వెయిట్ ఉంటుందండి. ఆ లైట్ వెయిట్ తాడుని కేజీలలో ఇవ్వమంటే ఇయ్యారు అతను. ఇప్పుడు 30 షార్ట్స్ అని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది, దాన్ని తీసుకుపోయి వెయిట్ పెడితే మినిమం 5 kgs వస్తుంది. 5 × 500 అని అంటే 2500 అవుతుందండి కామన్ రేట్. ఇక్కడ మా దగ్గర ఇచ్చే క్వాలిటీ ఎట్లా, క్వాలిటీ ఇచ్చి ఇక్కడ ఇచ్చే ప్రైస్ ఏంటంటే 600, 550, 800, 900 కంపెనీస్ని బట్టి దాని క్వాలిటీని బట్టి అమౌంట్ ఇస్తాం. 2500కి ఇక్కడ 900కి చాలా తేడా ఉంది కదా సార్. అని అది జనాలకు ఇప్పుడు కేజీలో తీసుకుపోయి ఆల్రెడీ గత సంవత్సరం కాల్చిన వాళ్ళు ఖచ్చితంగా మా గ్రౌండ్కే వస్తారు, ఎందుకంటే ఇక్కడ నాణ్యత దొరుకుతుంది, మంచి ఒరిజినల్ బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి నమ్మి ఇడికి వస్తారండి. ఇప్పుడు మా ముందట ఉంది ఉమెన్స్ కాలేజ్లో కేజీ సేలే పెట్టారు, అంతకుముందు మన బస్వా గార్డెన్ దగ్గర కేజీ సేలే పెట్టారు, ఇప్పుడు బైపాస్లో పెట్టారని తెలిసింది. కొన్ని దాదాపు నాకు తెలిసే మన నిజామాబాద్లోనే ఒక 6 కేజీ సేల్స్ ఉంటాయని వినికిడు సార్. నేను చూశాను, లాస్ట్ ఇయర్ చూశాను, ఇప్పుడైతే నేను కొంచెం బయటకు వెళ్ళలేకపోయాను కాబట్టి కేజీ సేల్ అని మేము పర్సనల్గా ఇచ్చే యాడ్స్లలో, అంటే మా ఫ్లెక్సీలలో కేజీ సేల్ ముసుగులో మోసపోకండి అని క్లియర్గా చెప్తాం. ఎందుకంటే ఇది దీపావళి సార్, అందరం ప్రశాంతంగా చేసుకొని లక్ష్మీ పూజలు చేసుకొని అందరం కలిసి ప్రశాంతంగా చేసుకునే పండుగ కాబట్టి బాగుండాలి, అందరు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, మేము బాగుండాలి, మాకు కొంచెం ₹1 లాభం రావాలని మాకు ఉంటుంది, ప్రజలందరూ సుఖ సంతోషాలతో మంచి పండుగ గడుపుకోవాలని ఒక ఆశ ఉంటుంది. ఈసారి మళ్ళీ వెరైటీస్ ఏమన్నా వచ్చాయి? వచ్చాయండి. మన గ్రీన్ కాకర్స్ అని చెప్పేసి అంటే ఇప్పుడు పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా, మంచి అంటే పొల్యూషన్స్ ఎక్కువ లేకుండా, మంచి సౌండ్ తోటి, అంటే మంచిగా, అంటే హెవీ సౌండ్ కాకుండా
మంచిగా మనకు ఎంజాయ్ చేసే అంత సౌండ్ తోటి గ్రీన్ క్రాకర్స్ చాలా వచ్చాయండి ఈసారి మోడల్స్. ఇది మొత్తానికి నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో పెద్ద మొత్తంలో 50 షాపులను ఏర్పాటు చేశారు. ఈ 50 షాపులు అన్నీ కూడా మొత్తం నియమ నిబంధనలు పాటిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే దీనికి వివిధ డిపార్ట్మెంట్లు పర్మిషన్ సైతం ఇచ్చినటువంటి ప్రక్రియగా చెప్పొచ్చు. కొన్నేళ్ళుగా ఇక్కడ బిజినెస్లు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో నగరం సంబంధించినటువంటి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నటువంటి విషయంగా చెప్పొచ్చు. ఒక్కొక్క షాప్ వాళ్ళు దాదాపుగా 1,00,000 నుంచి 3 లక్షల వరకు మొత్తం వీళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్ అయితే చేశారు. మరి క్వాలిటీ సైతం ఇక్కడ ఉంటుందని చెప్పేసి వ్యాపారస్తులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.